నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్లో డిఫెండెంట్ ఎవరైతే అడ్వాన్స్ పార్ట్లీ ఇచ్చి మిగతా డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తిని డిఫెండెంట్ అంటారు కదా. అతను ఎప్పటికప్పుడు నేను మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, వచ్చి రిజిస్ట్రేషన్ చేయి, ప్రాపర్టీ ఇచ్చేయి అని ఎప్పటికప్పుడు తన సమ్మతాన్ని తెలపాలి, తన ఇష్టాన్ని తెలపాలి. నేను మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడే సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ డిగ్రీ అయిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటాడో, అడ్వాన్స్ తీసుకున్నాడో అతను ఇతనికి డబ్బులు వాపస్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజీరియాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సెక్షన్ 16C ప్రకారము ప్రాపర్టీ కొనే వ్యక్తి తాను రెడీగా ఉన్నానని మిగతా డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి తీరాలి. అప్పుడు అతని డబ్బులు వాపస్ పే చేయాలని కోర్టులు ఆదేశించడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వబోతున్నాడో అతను ఎప్పటికప్పుడు తాను రెడీగా ఉన్నాను మిగతా డబ్బులు ఇవ్వడానికి అని ఎక్స్ప్రెస్ చేయాలి ఎప్పటికప్పుడు. అప్పుడు ఒకవేళ ఈ ఇంటి ఓనర్ ముందుకు రాకపోతే తాను తీసుకున్న అడ్వాన్స్ అతనికి పే చేయండి అని కోర్టులు ఆదేశించవచ్చు. ఇది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రీసెంట్గా. నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్లో డిఫెండెంట్ ఎవరైతే అడ్వాన్స్ పార్ట్లీ ఇచ్చి మిగతా డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తిని డిఫెండెంట్ అంటారు కదా. అతను ఎప్పటికప్పుడు నేను మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, వచ్చి రిజిస్ట్రేషన్ చేయి, ప్రాపర్టీ ఇచ్చేయి అని ఎప్పటికప్పుడు తన సమ్మతాన్ని తెలపాలి, తన ఇష్టాన్ని తెలపాలి. నేను మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడే సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ డిగ్రీ అయిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటాడో, అడ్వాన్స్ తీసుకున్నాడో అతను ఇతనికి డబ్బులు వాపస్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజీరియాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సెక్షన్ 16C ప్రకారము ప్రాపర్టీ కొనే వ్యక్తి తాను రెడీగా ఉన్నానని మిగతా డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి తీరాలి. అప్పుడు అతని డబ్బులు వాపస్ పే చేయాలని కోర్టులు ఆదేశించడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వబోతున్నాడో అతను ఎప్పటికప్పుడు తాను రెడీగా ఉన్నాను మిగతా డబ్బులు ఇవ్వడానికి అని ఎక్స్ప్రెస్ చేయాలి ఎప్పటికప్పుడు. అప్పుడు ఒకవేళ ఈ ఇంటి ఓనర్ ముందుకు రాకపోతే తాను తీసుకున్న అడ్వాన్స్ అతనికి పే చేయండి అని కోర్టులు ఆదేశించవచ్చు. ఇది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రీసెంట్గా. నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్లో డిఫెండెంట్ ఎవరైతే అడ్వాన్స్ పార్ట్లీ ఇచ్చి మిగతా డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తిని డిఫెండెంట్ అంటారు కదా. అతను ఎప్పటికప్పుడు నేను మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, వచ్చి రిజిస్ట్రేషన్ చేయి, ప్రాపర్టీ ఇచ్చేయి అని ఎప్పటికప్పుడు తన సమ్మతాన్ని తెలపాలి, తన ఇష్టాన్ని తెలపాలి. నేను మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడే సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ డిగ్రీ అయిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటాడో, అడ్వాన్స్ తీసుకున్నాడో అతను ఇతనికి డబ్బులు వాపస్ చేయాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజీరియాతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సెక్షన్ 16C ప్రకారము ప్రాపర్టీ కొనే వ్యక్తి తాను రెడీగా ఉన్నానని మిగతా డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి తీరాలి. అప్పుడు అతని డబ్బులు వాపస్ పే చేయాలని కోర్టులు ఆదేశించడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వబోతున్నాడో అతను ఎప్పటికప్పుడు తాను రెడీగా ఉన్నాను మిగతా డబ్బులు ఇవ్వడానికి అని ఎక్స్ప్రెస్ చేయాలి ఎప్పటికప్పుడు. అప్పుడు ఒకవేళ ఈ ఇంటి ఓనర్ ముందుకు రాకపోతే తాను తీసుకున్న అడ్వాన్స్ అతనికి పే చేయండి అని కోర్టులు ఆదేశించవచ్చు. ఇది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రీసెంట్గా.